గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతంగా అంటే విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. మామూలుగా కాదు. ఎంత మంచి పని చేయనీయండి జగన్మోహన్ రెడ్డి గారి మీదే నిందలేసి ఇదేం ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం అనే విధంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. మామూలుగా కాదు. ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ విపరీతంగా అంటే విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేశాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినన్ని రోజులు ఇలా విమర్శించారు. తర్వాత బాబు గారు ఎలక్షన్స్ టైంలో బాబు గారు కానీ మేము సంపద సృష్టిస్తాము, పేదవారికి పంచి పెడతాము అనే విధంగా ప్రకటించి మొత్తానికైతే గెలిచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కింద ప్రతి ఒక్కరికి అమ్మఒడి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 ఆ తల్లి అకౌంట్లో వేసేవాడు. పాప మా తల్లి ఆ పిల్లల్ని చదివించుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలామందికి చాలా కుటుంబాలు బాగుపడే విధంగా అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్లో ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6 హామీలలో తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద తీసుకొచ్చిన దాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఇస్తానంటే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామో అనే విధంగా ప్రకటించింది. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఇస్తే మిగతా పిల్లలు ఏమైపోవాలా, మిగతా పిల్లలు చదువుకోకూడదు అనే విధంగా కానీ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మేము ఎంతమంది వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామో అని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత విడతల వాడిగా ఇన్స్టాల్మెంట్లో కడతాము అని బాబు గారు ప్రకటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద ఒక్కరికి ఇస్తేనేమో మిగతా వాళ్ళు ఏమైపోతారు అని జగన్మోహన్ రెడ్డి గారికి మీద విమర్శలు కురిపించి మేము వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, సంవత్సరానికి 15,000 ఇస్తాము అని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పోయిన సంవత్సరం విద్యా వ్యవస్థకి అయితే కట్టలేదు, ఇప్పుడు వచ్చే విద్యా వ్యవస్థకి మే నెలలో ఖచ్చితంగా కడతాము అని ఎలా అయినా సరే అప్పులో తీసి ఎలా అయినా కడతాము అని ప్రకటించారు గతంలో. మరి నిన్న బాబు గారు తల్లికి వందనం ఇన్స్టాల్మెంట్లో కట్టాలా ఏదో విధంగా ప్లాన్ చేసి ఎలా అయినా కడతామని ప్రకటిస్తున్నారు. చూడండి, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఏదైతే ఇప్పుడు కూటమి పార్టీలు 3 పార్టీలు ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు 3 పార్టీలు కలిసాయి. కేంద్రంలో కానీ బీజేపీ పార్టీనే ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉండే పథకాలు ఏ రోజు ఆపింది లేదు. మరి పైపెచ్చు ఇలా అప్పులు గత ప్రభుత్వం అప్పులు సృష్టించిపోయారు, మొత్తం ఆర్థిక పరిస్థితులని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల. ఫస్ట్లో అనున్నాడేమో కానీ లాస్ట్ దాకా ఇదే దీన్నే తీసుకురాలా. మన ప్రభుత్వం వచ్చింది, మనం పరిపాలించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. కానీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందేమో సంపద సృష్టిస్తాము, పేదవారికి పంచి పెడతామని చెప్పి ఇప్పుడు గెలిచిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే బురద జల్లడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఆర్థిక దెబ్బతీసిపోయాడు, మొత్తం అప్పులు చూపించిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం సర్వనాశనం చేశాడని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కానీ ఎలక్షన్ ముందు ఇవన్నీ తెలిసే ఉంటుంది కదా. మరి అదే కదా మళ్ళీ బాబు గారు ఏమన్నారు, సంపద సృష్టించి పేదవారికి పంచి పెడతామన్నారు కదా, పూర్ టు రిచ్ చేస్తామన్నారు కదా బాబు గారు. మరి ఇప్పుడు కేవలం ఒక తల్లికి వందనం ఇచ్చే విషయంలోనే ఈ స్థాయిలో దిగజారినట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కదా, సూపర్ 6 హామీలు ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు నెరవేర్చింది ఏంటి? 2 కదా. ఏది పింఛన్ ఇచ్చే విషయం, గ్యాస్ సిలిండర్లు. అది గ్యాస్ సిలిండర్లు కానీ 100% అందరికి అందుతున్నాయి అని గ్యారెంటీ లేదు అవి. కానీ మిగతా తర్వాత మహిళలకి నెలకి ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళలకు ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు, అది లేదు. ఉద్యోగం లేని వ్యక్తికి నెలకు 3,000 ఇస్తామన్నారు, అది లేదు. రైతులకి ఆర్థిక సాయం ఇస్తామన్నారు, అది లేదు. ఉచిత బస్సు అన్నారు, అవి అన్నీ లేవు కదా. ఈ సంవత్సరం అవుతున్నా కానీ ప్రజలకి ఏం చేశారు రా బాబు అని అంటే 2 పథకాలే తప్ప అంతకు మించింది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం, అదేవిధంగా ఎన్నికల ముందు అలివిగాన హామీలు ఇవ్వడము ఇప్పుడు బాబు గారికి పెద్ద తంటగా మారింది. అది కూటమి ప్రభుత్వం కానీ వ్యతిరేకత మొదలవడానికి కారణంగా ఇది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు భారీ స్థాయిలో హామీలు ఇచ్చి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్ గారి మీద నిందలేయడం, ఇంకా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే నిందలు దోయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పరంగా కానీ కొంచెం వ్యతిరేకత అయింది. నిరంతరం
ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి మళ్ళీ ఇప్పుడు